మెరిట్ లిస్ట్లో పేరుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది. జాబ్ వచ్చిందని వాళ్ళంతా సంబరపడ్డారు. కుటుంబ సభ్యులు బంధువులతో చెప్పుకుని సంబరపడ్డారు డిఎస్సి అభ్యర్థులు. కట్ చేస్తే సెలక్షన్ లిస్ట్లో వాళ్ళ పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో పోయిందని అధికారులు సమాధానం చెప్తున్నారు. డిఎస్సి పోస్టుల నియామకంలో అవకతవకలపై విచారణ జరిపించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ చేరుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మెగా డిఎస్సిలో జాబులు రాలేదంటూ నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డెక్కుతున్న పరిస్థితి. అయితే వీళ్ళంతా ఎగ్జామ్ రాశారు, మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది, ప్రభుత్వ అధికారులు వెరిఫికేషన్కి పిలిచారు, వాళ్ళ సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ అయ్యింది. అయితే రాత్రి జరిగిన దాంట్లో సెలక్షన్ లిస్టులో మాత్రం వాళ్ళ పేరు లేదు. దీంతో అలా అనేక అనుమానాలకి తావిస్తుంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా విజయవాడ చేరుకున్నారు. వాళ్ళకి వెరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్లన్నీ కూడా చూపిస్తున్నారు. జాబ్ ఇవ్వాలంటూ వేడుకుంటున్న పరిస్థితి. ఏం జరిగిందో అధికారులు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు బాలకృష్ణ అండి. నాది ఈస్ట్ గోదావరి, కాకినాడ. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని. నాకు 75.5 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వచ్చింది. మెరిట్ లిస్ట్లో నా నేమ్ ఉంది. వెరిఫికేషన్ కూడా కాల్ లెటర్ కూడా నాకు పంపించారు ప్రభుత్వం వారు. ప్రభుత్వం వారు పంపించిన ఈ యొక్క కాల్ లెటర్ వెరిఫికేషన్ కూడా నాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అలాగే రిజెక్టెడ్ లిస్ట్లో నా పేరు కూడా లేదు సార్. ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్లో నా పేరు చూద్దాం అనుకుంటే రాత్రే నా పేరు అందులో లేకుండా పోయింది సార్. వెరిఫికేషన్కి వెళ్ళాను సార్, అంతా సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయ్యింది సార్. ఆ తర్వాత రిజెక్టెడ్ లిస్ట్లో కూడా అసలు నా నేమ్ అనేది లేదు సార్. కానీ ఫైనల్ లిస్ట్లో నా పేరు తీసేసి వేరే స్పోర్ట్స్ పర్సన్ పెట్టామని చెప్తున్నారు సార్. దీనివల్ల మేము అక్కడికి ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సార్. మేము హారిజంటల్ రిజర్వేషన్ తీసాము, స్పోర్ట్స్ పర్సన్కి మీ పోస్ట్ ఇచ్చాము, అందువల్ల మీరు అన్యాయం అయిపోయారు ఇలా తీయడం వల్ల, అందుకని మీకు పోస్ట్ పోయింది, మేమేం చేయలేమని చెప్పారు సార్. మెరిట్ పర్సన్ తీసి అసలు ఎక్కడో నాన్ స్పోర్ట్స్ పర్సన్ 0 ర్యాంకుతో ఎలా ఇస్తారు సార్ అసలు పోస్ట్ అనేది? మేము అన్యాయం అయిపోయాం కదా సార్. వెరిఫికేషన్కి వెళ్ళిన రోజునే మనం సెలెక్ట్ అయ్యామో లేదా రిజెక్ట్ అయ్యామో ఆ రోజే తెలిసింది సార్. ఎందుకంటే ఒకవేళ వేరే ఇబ్బందులు ఉన్న సర్టిఫికేట్లు బాగోపోయినా ఆ రోజే రిజెక్టెడ్ చేశారు. 100% ఆ రోజు తెలిసింది. రిజెక్ట్ లిస్ట్లో కూడా మా పేరు లేదు. దానివల్ల కొంచెం అనుమానాలు కూడా వస్తున్నాయండి. తర్వాత ఏంటంటే మాకు వెరిఫికేషన్ ఎవరైతే అయిందో 1:1లో సక్సెస్ఫుల్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నేను విజయనగరం నుంచి వచ్చాను సార్. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ప్యాటర్నే కరెక్ట్గా కండక్ట్ చేయలేదు సార్. ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఇదిగోండి టీసీఎస్ కంపెనీ వారికి ఇచ్చిన కాంట్రాక్ట్ అండి ఇది. వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాపీ నా దగ్గర ఉంది. దీని ఇన్స్ట్రక్షన్స్ కాపీలో ఏమి ఇచ్చారంటే సీసీటీవీ సర్వైలెన్స్లోనే మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ప్రతి చోట సీసీటీవీ సర్వైలెన్స్ ఉన్నది అని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే నేను సీసీటీవీ ఎక్కడైతే ఒక చోట గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి కాలేజ్ రుషికొండ దగ్గర ఎగ్జామినేషన్లో 20 మినిట్స్ మొత్తం అంతా ఏంటంటే సిస్టమ్స్ ఆగిపోతే గ్రూప్ డిస్కషన్లా కూర్చొని అంతా కూడా వాళ్ళందరూ ఎగ్జామినేషన్ రాసుకున్నారు. మామూలు స్కూల్లో 5వ క్లాస్ పరీక్ష కూడా కండక్ట్ చేసినంతకన్నా వరస్ట్గా కండక్ట్ చేశారు ఎగ్జామినేషన్. దీని మీద చర్య తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయాలని, అలాగే నారా లోకేష్ గారు మీరు నిబద్ధత కలిగి ముందుకు వెళ్ళగలిగితే దీన్ని క్యాన్సిల్ చేయండి, లేదంటే మీరు రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. దీని మీద సమగ్ర విచారణ అయితే చేపించాలి. ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లిస్టులు పరిశీలించారో, అపాయింట్మెంట్లు ఆర్డర్లు ఇస్తామని చెప్పారో, చివరి సెలక్షన్ లిస్టులో వాళ్ళకి పేరు లేవని చెప్పారో అందరినీ పిలవాలి. ప్రస్తుతం 400 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టులైనా వీళ్ళతో ఫిల్ చేయాలంటూ కోరుతున్నారు. దీంట్లో అవకతవకగా పాల్పడిన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరుద్యోగ అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.